లోపల 5 కోట్లు మంచం కింద పెట్టుకొని దాని మీదనే కూర్చొని ఉన్నాడు ఆయన. అందుకే ఆయన బయటికి రాలేదు. మేము బయటికి వచ్చినాం. మేము బయటికి వచ్చినాక ఇప్పుడు వచ్చి ఆ 5 కోట్లకు డైవర్ట్ చేయడానికి వాళ్ళ కేటీఆర్ గారు పేరు తీసుకుంటే సేఫ్ కదా అని అనుకున్నాను. అంతే. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మేము కోరినాం, మీరు ఛాలెంజ్ చేయండి అమ్మా. ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఆ మాల్పాని కాలాపాని అన్ని బంద్ అవుతాయి అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరినాం. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మేము ఎమ్మెల్యేతో కూడా అదే అంటున్నాం, డ్రామాలు బంద్ చేయి, దమ్ముంటే ఎల్లు ఆ జాగను ప్రభుత్వ భూమిగా తీసుకొని రా. అక్కడ 6,000 ఇంద్రమ్మ ఇల్లు నీ టర్మ్, నువ్వు ఒకటేసారి ఉంటావు కాబట్టి ఇంకొక సంవత్సరం నరనే ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. ఈ సంవత్సరం నరలో నువ్వు చేయాల్సిన పని వచ్చే ఆగస్టు సెప్టెంబర్ వరకు బ్లూ షీట్స్ తీసేయి, డిసెంబర్ వరకు గవర్నమెంట్ భూమిగా శాంక్షన్ చేయి, వచ్చే జనవరిన నువ్వు అక్కడ శంకుస్థాపన చేపి ఉగాదికి రెవెన్యూ శాఖ మంత్రిని తీసుకొని రా. వచ్చే ఈ సంవత్సరం పూర్తి వచ్చే జూన్ వరకు లిస్టులు తయారు చేయి. 6,000 ఇంద్రమ్మ ఇల్లు అక్కడి, అప్పుడు చెప్తాం నువ్వు నిజంగానే 5 కోట్లు తీసుకోలేదని. కానీ నువ్వు ఈ కోర్టుకి పోయి నువ్వు ఒకవేళ కౌంటర్ చేయకపోతే 5 కోట్లు తీసుకున్నావు కాబట్టే జూలైలో ఆట మొదలు పెట్టినావు, జూలైలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పోయినావు, మళ్ళా తర్వాత నువ్వు ఆగస్టులో పొంగులేటి దగ్గరకు పోయినావు, అక్టోబర్లో మీ మాల్పాని షురూ చేసిండు కదా. 2023, 2025, 2026 వరకు ఎందుకు మాల్పాని అవుతాడు? 2015లలో, 16లలో, 17లలో, 18లలో, 19లలో, 20లలో, 21లలో, 22లలో చేసేసుకుంటాడు కదా. మాల్పాని అప్పుడే చేసుకుంటాడు కదా. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటాయి. పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ ప్రపంచ స్థాయిలో కేటీఆర్ గారు పెట్టుబడులను తీసుకొని వస్తారు కాబట్టి వాటితో సాన్నిధ్యం ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమి అప్పచెప్పేస్తారా? ఒక ఫాక్స్కాన్ నిర్మాణం చేస్తే ఎస్ బాజాబ్తా అక్కడ యాపిల్ ప్రోడక్ట్స్ వస్తాయంటే ఇస్తారు, కిటెక్స్ అంటే ఇస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది? నేను మళ్ళీ చెప్తున్నా, 23న CCLAలో 2009లో చేసిన దుశ్చర్యను తప్పుపట్టింది ఎవరు? 2023 కలెక్టర్ గారు కదా. 2023 కలెక్టర్ గారు ఎవరు? మరి ఆలోచించండి. ఇందులో పూర్తిగా నవీన్ మిట్టల్ గారు తప్పున్నది, 2009 నుంచే తప్పున్నది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆయన మీద చర్యలు తీసుకుంటే, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వ భూమిని కాపాడకుండా, 6,000 ఇంద్రమ్మ ఇళ్లను కట్టకుండా సంబంధం లేని కేటీఆర్ గారిని తీసుకొస్తున్నారు అంటేనే మనిషి టార్గెట్. ఇక్కడ మాకందరికీ తెలుసు ఏం చేయాలి, దీనికి పరిష్కారం కావాలంటే కోర్టు పోవాలి, కేసు ఛాలెంజ్ చేయాలి. కానీ గణేష్ గారు అది కాకుండా రూటు మార్చిందంటే అర్థం ఏంటన్నట్టు, ముడుపులు ముట్టినే అన్నట్టే. ఎందుకు